గృహప్రవేశాలున్నా పెళ్ళిళ్ళున్నా వచ్చిన వాళ్ళకి మనం పెట్టుబోతల శారీస్ పెడతాం. అంతేకాకుండా డే అంతా యూస్ చేసి చక్కగా ఈజీగా వాష్ చేసుకొని యూస్ చేసుకోవడానికి, ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా చూడడానికి కూడా బాగుండే శారీస్ మనకి ఎప్పుడూ అవసరం ఉంటాయండి. కానీ ముందు మనం చూసుకునేది బడ్జెట్. ఒక 400 నుండి స్టార్ట్ అయ్యి 600, 650, 700 లోపల శారీస్ రెగ్యులర్గా వాష్ చేసే క్లాత్ మనకి కావాలి అనిపిస్తుంది. అందులో షీ నీడ్స్లో మనకి ఇన్ని చాయిసెస్ ఉన్నాయి. ఈ శారీ చూడండి ఎంత బాగుందో. ఇదైతే పెట్టుబడులకు మనం పెట్టలేము ఎందుకంటే బ్లాక్ కదా. కాకపోతే కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ట్రావెల్ చేయడానికైనా చాలా బాగుంటుంది. ఆఫీస్కి కట్టుకెళ్ళొచ్చు రఫ్ అండ్ టఫ్గా. ఇంట్లో కూడా మనం యూస్ చేయొచ్చు. పిల్లల్ని ఎక్కడైనా డ్రాప్ చేయడానికి వెళ్ళాలి అన్నా కూడా కట్టుకోవచ్చు. టెంపుల్స్కి కూడా ఈ శారీస్ కట్టుకోవచ్చు. మెయిన్గా పెట్టుబోతలకి ఈ శారీస్ బాగుంటాయి. ఇది చూడండి చాలా బాగా అనిపిస్తుంది కదా. బార్డర్ డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ మనకి 400 నుండి స్టార్ట్ అయ్యి 700 లోపల శారీస్ అండి. హలో, ఇప్పుడు మనం కొత్తపేటలో ఉన్న షీ నీడ్స్కి వచ్చామండి. షీ నీడ్స్ హైదరాబాద్లో మనకి 10 బ్రాంచెస్ ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా సరే డైలీ వేర్ కుర్తీస్ దగ్గర నుండి శారీస్ దగ్గర నుండి మనకి అన్ని షీ నీడ్స్లో దొరుకుతాయి. సో ఈ వారం కొత్తపేటలో స్టాక్ చూడబోతున్నాం. ఈ వారం షీ నీడ్స్లో మనం అన్ని శారీస్ చూస్తున్నాం. రెగ్యులర్ శారీస్ దగ్గర నుండి ఐ ఫ్యాన్సీ శారీస్ వరకు ఈ వారం కలెక్షన్. సో ఫస్ట్ నాకు ఏం శారీ ఇస్తున్నారు ఈరోజు? వావ్, ఇది చూడడానికి చాలా ట్రెడిషనల్ కలెక్షన్ లాగా ఉంది. వింటేజ్ ఫ్యాన్సీ వింటేజ్ శారీ అనమాట. దీనికి కాంబినేషన్ అపోజిట్ వచ్చిందండి. ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ చాలా ట్రెండ్ అయింది కదండి. సో ఫ్యాన్సీలో కూడా మనకి వింటేజ్ వస్తుంది. 1540 రూపీస్ పడుతుంది అనమాట. అందులో ఆరెంజ్ ట్రెండ్. ఇప్పుడు మనకి ఆరెంజ్ శారీకి వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. మనకి 1540 రూపీస్ పడుతుంది. చాలా బాగుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి. సేమ్ ఇందులోనే మీకు ప్యూర్ కంచిపట్టు చీరలు కూడా సేమ్ ఇదే స్టైల్లో మనకి షీ నీడ్స్లో దొరుకుతాయి. ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. ఇందులో ఏ కలర్ ఆ కలర్ చాలా బాగుందండి. నాకు ఆరెంజ్ నచ్చింది అండ్ లైట్ గ్రీన్ ఉంది కదా, ఆలివ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇది కాస్ట్ వచ్చేసి 1540 రూపీస్ పడుతుందండి. వర్త్ అసలు. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఆరెంజ్ ఎంత ట్రెండ్ అవుతుందో అలాగే బ్రిక్ ఆరెంజ్ మనకి రెడిష్ ఆరెంజ్ లాగా ఉంటుంది అనమాట. ఈ కలర్ కూడా ఇప్పుడు మనకి చాలా ట్రెండ్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా మనకి 1540 రూపీస్ పడుతుందండి. ఇదేమో కొంచెం మనకి ట్రెడిషనల్ లుక్. టెంపుల్స్కి, పూజలకి, ఎక్కడికైనా వాహనానికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి ఈ శారీ చాలా బాగుంటుంది. దీనికి ఆల్ ఓవర్ మనకి బుటీ లాగా వీవింగ్లోనే వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది కొంచెం స్టిఫ్ శారీ. ఫస్ట్ చూసిన శారీ ఏమో కంప్లీట్ ఫాలింగ్ ఉంది. ఇది కొంచెం మనకి స్టిఫ్గా ఉంటుంది. అలా అని మరీ ఇలా నించున్నట్టు కాదు, గంజి పెట్టినట్టుగా. సో స్టెప్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. సింగిల్ పళ్ళు కూడా బాగుంటుంది. ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి దీనికి బార్డర్ ఇలా వస్తుందండి. కాస్ట్ వచ్చేసి 1540. ఇందులో మనకి గంధం కలర్ వచ్చింది, అలాగే రాణి పింక్, పర్పుల్, గ్రీన్ అండ్ బ్రౌన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న కలర్. 1540లోనే మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది గ్లాస్ టిష్యూ లాగా అనిపిస్తుంది నాకైతే. చాలా సాఫ్ట్గా కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది శారీ అంతా అండ్ అటు ఇటు మనకి బార్డర్ వచ్చింది. కాస్ట్ వచ్చేసి 1540 రూపీస్ పడుతుందండి. 1540 రూపాయలు. ఇవన్నీ మనం మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండి. సింపుల్ వాష్, ఈజీ మెయింటెనెన్స్ శారీస్. ఇందులో కలర్స్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయి. ఆరెంజ్లోనేమో మనకి 2 ఆరెంజెస్ వచ్చాయి. బ్లూ వచ్చింది, ఆనియన్ పింక్ వచ్చింది, రాణి పింక్ వచ్చింది అండ్ నేను వేసుకుంది ఆలివ్ గ్రీన్. కాస్ట్ వచ్చేసి 1540 రూపీస్ మనకి పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ 1660 రూపీస్లో ట్రెడిషనల్ శారీ అండి. ఐ ఫ్యాన్సీలో ట్రెడిషనల్ శారీ. కాస్ట్ అన్నీ మనకి 1540, 1660 చూసారు కదా. క్వాలిటీ కూడా బాగుందండి. ఇది రామా గ్రీన్కి మనకి వైన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇంకా బార్డర్ వచ్చేసింది. శారీ అంతా మనకి బుట్టి వచ్చింది. ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. 1660 కాస్ట్ వచ్చేసి.
శారీ లుక్స్ హెవీ అండి, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది. హ్యాపీగా డే అంతా మనం క్యారీ చేయొచ్చు. ఇది మెంతి కలర్ అనమాట. ఇది కూడా మనకి టెంపుల్కి వెళ్ళినా సరే, ఇంట్లో పూజలకైనా సరే ట్రెడిషనల్ లుక్గా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1680 రూపీస్ పడుతుంది. అన్ని 2000 లోపల శారీసే ఇప్పటివరకు మనం చూసింది. దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది అన్నమాట బుట్టి. ఈ బ్లౌజ్ వేరే దానికి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ 1680. ఇది కొంచెం పెద్ద బార్డరే ఉంది. లంగాలు కుట్టించడానికి, క్రాప్ టాప్స్ కుట్టించడానికి, లాంగ్ ఫ్రాక్స్కి కూడా ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుంది. మామూలుగా మీరు రెగ్యులర్గా ఇంట్లో ఎలా వాష్ చేస్తారో అలా వాష్ చేసుకోవచ్చు. మా ఇంట్లో నన్ను అంటూ ఉంటారు, ఎన్ని క్రీమ్స్ కొంటావు, ఎన్ని బ్లాక్స్ కొంటావు అని చెప్పి. ఫేవరెట్ కలర్ అనమాట క్రీమ్ బ్లాక్, చాలా చాలా ఇష్టం. అండ్ ఆ లుక్కే వేరండి. వీళ్ళని పిలుస్తాను, ఒక్కసారి దీనికి బ్లౌజ్ పెట్టరా, బ్లౌజ్ పెట్టించుకుంటాను. కాంటెస్ట్లో చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. ఈ శారీ చూడండి ఎంత బాగుందో. దీనికి వెనకాల మనం ఇలా బ్లౌజ్ పెట్టేస్తే సూపర్గా ఉంటుంది. చూడండి కాంట్రాస్ట్ చాలా బాగా అనిపిస్తుంది కదా. సేమ్ షీ నీడ్స్లోనే లాస్ట్ టైం నేను ఏఎస్ రావు నగర్కి వెళ్ళినప్పుడు ఇందులో కాంట్రాస్ట్ నేను మస్టర్డ్ కలర్ తీసుకున్నాను, బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చాను. త్వరలోనే కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇందులో మనకి అన్ని బ్లౌజెస్ కాంట్రాస్ట్లోనే వస్తాయి. 2840 రూపీస్ పడుతుందండి. ఎంత బాగుంది చూసారా. మంచి గోల్డ్ వీవింగ్ వచ్చింది క్రీమ్ పైన, దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ అంతా మనకి ఇలా వస్తుంది అన్నమాట. ఇది బార్డర్ జస్ట్ పైపింగ్ లాగా పెట్టి కుట్టించుకుంటే కనుక వేరే దానికి కూడా ఈ బ్లౌజ్ని మనం పేరప్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ చూద్దాం. అసలు ఈ ఫ్యాబ్రిక్ ఏంటండి ఇంత బాగుంది, ఏంటి ఫ్యాబ్రిక్? జూట్ క్లాత్. మంచి ఫాలింగ్లో ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చిందండి. అందులోనూ డార్క్ కలర్లో చాలా బాగుంది. ఎప్పుడైనా సరే ప్లెయిన్ శారీస్ అందంగా కనిపిస్తాయి. ప్లెయిన్ శారీస్ మీద ఇలా డార్క్ బంచ్ రావడం వల్ల బాగా అనిపిస్తుంది. డార్క్ బ్లూ మీద అక్కడక్కడ బంచ్ కనిపించడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? రన్నింగ్ వచ్చేస్తుందా? హ్యాండ్స్కి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. హైనెక్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో వైన్ కలర్ ఒకటి, క్రీమ్, ఎల్లో వచ్చింది, లైట్ బ్రౌన్, అలాగే ఆనియన్ పింక్ వచ్చింది. కాస్ట్ వచ్చేసి మనకి 1960 రూపీస్ పడుతుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది హ్యాండ్ వాష్ చేసుకోవచ్చా? హ్యాపీగా హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. నేను మీకు వేసుకొని చూపించిన ఈ బ్లూ కలర్ అయితే డార్క్ మీద ఈ బంచ్ ఉండడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. నైట్ బ్లూ అంటారు కదా, నావీ బ్లూ కలర్లో ఉంది. సూపర్ ఉంది కదండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. మష్రూ సిల్క్ క్లాత్ పైన మనకి బనారస్ డిజైన్ వచ్చిందండి. మీనాకారి వీవింగ్ లాగా వచ్చిందనమాట. ఇదే మనం ప్యూర్కి వెళ్తే 25,000 30,000 ఈజీగా మనకి కాస్ట్ ఉంటుంది. ఇది మనకి ఐ ఫ్యాన్సీ శారీలో కాస్ట్ వచ్చేసి 2870 అనమాట. చూడండి, దీన్ని మామూలుగా మనం రఫ్ అండ్ టఫ్గా వాడేసి హ్యాపీగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట. ఇందులో కలర్ కాంబినేషన్స్ కాస్ట్ వచ్చేసి 2870 పడుతుంది. ఆరెంజ్, పర్పుల్, బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్. నేను వేసుకుంది రాణి పింక్ కలర్. నెక్స్ట్ మష్రూ సిల్క్లో ఇంకొక డిజైన్ అండి. ఈ వీవింగ్ చూడండి అసలు ఎంత బాగుందో. మధ్య మధ్యలో మీనాకారి బుట్టి లాగా వచ్చేసి కంప్లీట్గా మనకు ఒక తీగ లాగా కనిపిస్తుంది కదా. పర్పుల్ మీద ఈ సిల్వర్ వీవింగ్ చాలా చాలా అందంగా కనిపిస్తుంది. కాస్ట్ వచ్చేసి 2870 పడుతుంది అనమాట. ఇందులో అన్నీ మనకి డార్క్ కలర్సే వస్తాయి. సో ఇలా కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుందని ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ వచ్చి ఇది ఆరెంజ్, గ్రీన్, రాణి పింక్, అలాగే రస్ట్ బ్రౌనిష్ టైప్లో, రెడ్డిష్ బ్రౌనిష్ టైప్లో ఉందన్నమాట. డిఫరెంట్ కలర్ అండి. ఇది రెగ్యులర్గా దొరికే కలర్ అయితే కాదు. కాస్ట్ వచ్చేసి 2870. చాలా మంచిగా ఉంది, నాకు నచ్చింది ఈ శారీ. కట్టుకుంటే కూడా బాగుంటుంది. సింగిల్ పళ్ళు పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది వీవింగ్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఈ వీవింగ్ చూడండి, బుట్టి బుట్టి లాగా కరెక్ట్గా చూస్తే మనకి ఫ్లవర్ వాజ్ లాగా ఉందండి వీవింగ్. ఇది కూడా మనకి మష్రూ సిల్క్లో బనారస్ వీవింగ్ లాగా వచ్చిందనమాట. దీన్ని మీరు లంగా కుట్టించినా, లెహెంగా కుట్టించినా బాగుంటుంది. ఒకసారి హ్యాపీగా శారీ వేసుకొని మంచి ఫొటోస్ దిగేసి పిల్లలు ఎవరైనా ఉంటే అలా మీరు డ్రెస్సింగ్ డిఫరెంట్గా కుట్టించాలి అంటే చాలా బాగుంటుంది. అందుకే కంప్లీట్గా శారీ అంతా ఓపెన్ చేయించాను. అండ్ ఒక్కసారి బ్లౌజ్ చూడండి, ఇలా సెల్ఫ్ వీవింగ్ వచ్చేస్తుంది, చిన్న బార్డర్ వస్తుంది.
శారీ అంతా ఇలా మనకి బుట్టి వస్తుంది అనమాట. ఓవరాల్ శారీ అంతా ఇలాగే ఉంటుంది. అంత పెద్ద బార్డర్ కాదు, మరీ చిన్న బార్డర్ కాదు. ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకోండి. కాస్ట్ వచ్చేసి 2870 పడుతుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం క్రేప్ సిల్క్ వచ్చేసాము. 2640 రూపీస్ పడుతుంది. ఇది చాలా రిచ్గా కనిపిస్తుందండి. పట్టు చీరల్లో అయినా లేదా ఫ్యాన్సీ శారీలో అయినా ఈ బ్లూ కలర్ చాలా రిచ్గా కనిపిస్తుంది. ఈ కలర్ ఏంటి అంటే మనం మార్నింగ్ పార్టీస్కి వేసుకెళ్ళినా నైట్ పార్టీస్కి వేసుకెళ్ళినా బాగుంటుంది. ఎప్పుడైనా మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవచ్చు. దీనికి లైట్ బ్లూకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి. ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఫ్యాన్సీలో బాగుంటుంది, పట్టులో కూడా ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. కాస్ట్ వచ్చేసి 2640 రూపీస్ పడుతుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. దీనికి చిన్న గోటు పట్టిలాగా వస్తుంది అనమాట. ఇందులో కలర్ కాంబినేషన్ ప్రతి శారీకి మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఆరెంజ్కి పింక్ వచ్చింది, ఇది మస్టర్డ్కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది, పింక్కి వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది, వైన్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది, లైట్ లావెండర్కి డార్క్ పర్పుల్ కాంబినేషన్ వచ్చింది, పింక్కి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది. సో నేనైతే అన్ని క్లియర్గా చెప్పేశాను. ఇప్పుడు చాయిస్ మీది. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం. క్రేప్ సిల్క్లోనే ఇంకా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట. దీని మీద హైలైట్ ఏంటి అంటే ఇట్లా స్టోన్ వర్క్ వచ్చింది. రెగ్యులర్గా మనం గ్రీన్ అనగానే రెడ్ కాంబినేషన్ వస్తుంది, లేకపోతే బ్లూ కలర్ కాంబినేషన్ మనకి వస్తూ ఉంటుంది, ఆరెంజ్ కూడా వస్తుంది. కానీ ఈసారి చూసారా ఎల్లో కలర్ కాంబినేషన్, చాలా డిఫరెంట్ కాంబినేషన్. దీంట్లో మనకి స్టోన్ వర్క్ ఇంకా మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. మిర్రర్ కూడా మనకి రియల్ మిర్రర్ వచ్చేసి ఇదంతా స్టోన్ వర్క్ వచ్చింది. షోల్డర్ అంతా మీకు స్టోన్ వర్క్ వస్తుంది. ఇలా మనం సింగిల్ పళ్ళు వేసుకుంటే స్టేజ్ మీద ఉంటే కనుక చక్కగా మెరుస్తూ బాగుంటుంది. అండ్ డే అంతా హ్యాపీగా మనం ఈ శారీని క్యారీ చేయొచ్చు. కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ మనకి కాస్ట్ పడుతుంది. సో ఈ కలర్ కాంబినేషన్ బాగుంది. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మెరూన్కి గ్రీన్, పర్పుల్కి ఎల్లో, ఆరెంజ్కి పింక్, పింక్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. కంప్లీట్గా 5 కాంబినేషన్స్ ఉన్నాయి. దేనికదే డిఫరెంట్గా స్టోన్ వర్క్ వల్ల చాలా బాగా కనిపిస్తుంది. ఇందాక మనం స్టోన్ వర్క్ చూసాం కదా, దాంట్లోనే మనకి ఇంకొక ఆప్షన్ అండి. దీంట్లో మనకి పర్ల్ వర్క్ వచ్చింది. ఇందాకేమో మిర్రర్ వచ్చి చుట్టూ స్టోన్ వర్క్ వచ్చింది కదా, ఇదేమో మనకి మిర్రర్ లేకుండా మధ్యలో స్టోన్ వచ్చేసి ఇలా పర్ల్ వర్క్ కూడా వచ్చిందనమాట. శారీ అంతా మనకి బుట్టి కనిపిస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 3390 రూపీస్ పడుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్నీ డార్క్ కాంబినేషన్స్. నెక్స్ట్ 3300లో కొంచెం గ్రాండ్ ఆప్షన్ అనమాట. ఇది కొంచెం గ్రాండ్గా కనిపించాలి అండ్ కంఫర్ట్గా ఉండాలి అంటే ఈ ఆప్షన్కి మీరు వెళ్ళొచ్చు. దీనికి మనకి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట. ట్రెడిషనల్ కాంబినేషన్ అండ్ కొంచెం ఫ్యూజన్ టైప్లో ఉన్న ఆప్షన్ అనమాట. ఇందులో మనకి కాంబినేషన్స్ ఉన్నాయి 1 2 3 4 5 అన్ని డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీన్ని కూడా మనం బనారస్ వీవింగ్ అని చెప్పుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 3300 రూపీస్ పడుతుందండి. ఈ వీవింగ్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉంది కదా. రెగ్యులర్గా మనకి ఫ్లవర్స్ వస్తాయి లేదా ఇలా స్ట్రెయిట్ లాగా తీగలాగా, అలా కాకుండా ఈ వీవింగే మనకి చాలా డిఫరెంట్గా ఉందండి. మామూలుగా అయితే మనకి ఫ్లవర్స్, ఎలిఫెంట్స్, పికాక్స్ అట్లా డిఫరెంట్ వీవింగ్ ఉంటుంది. ఇది మనకి ఒక 40-50,000 ప్యూర్ కంచిపట్టు చీరలు ఫ్యూజన్ స్టైల్లో చేసినట్టుగా ఆ డిజైన్ వచ్చిందనమాట. శారీ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే రెగ్యులర్ కలెక్షన్ వద్దు, కొంచెం డిఫరెంట్గా లుక్ ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ శారీ చాలా నచ్చుతుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా పికాక్ బ్లూకి ఇలా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. ఈ బ్లౌజ్ అయితే వేరే వాటికి కూడా హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్ ఏదైనా ప్యాటర్న్ పెట్టి కుట్టిస్తే కనుక ఈ శారీకి చాలా బాగా అనిపిస్తుంది. సింగిల్ పళ్ళు వేసుకుంటేనే ఈ డిజైన్ అంతా మనకి బాగా కనిపిస్తుందండి. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వైన్ కలర్ ఉంది, గ్రీన్ ఉంది, డార్క్ పర్పుల్ కూడా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 3570 రూపీస్ పడుతుంది. అండ్ రెగ్యులర్ ఇన్ని శారీస్ చూసాం కదా, ఇందులో చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ శారీ. మళ్ళీ నెక్స్ట్ మనం వర్క్ శారీస్కి వెళ్ళిపోదామండి. వర్క్ శారీస్ కూడా అన్ని రెడీగా ఉన్నాయి. 1 by 1 చూద్దాం. 1120 రూపీస్లో సింపుల్ ఫ్యాన్సీ శారీ అండి. టై అండ్ డై అంటాం కదా, అలా ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేదా ఏదైనా సింపుల్ కిటీ పార్టీకి అలా కట్టుకెళ్ళడానికి 1120 రూపీస్ అండి. శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎంత లైట్ వెయిట్ ఉందంటే శారీ ఈజీగా డే అంతా మనం క్యారీ చేయొచ్చు. దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. బ్లౌజ్ కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది. అలాగే క్రష్లో వచ్చింది. క్రష్కి మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందండి శారీ అంతా. షోల్డర్ దగ్గరేమో కాస్త హెవీగా వచ్చింది. ఇలా కుర్చీల దగ్గరేమో
కింద మనకి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. చాలా సన్నగా ఉన్న వాళ్ళకైతే ఈ శారీ చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం పర్సనాలిటీ మంచిగా కనిపిస్తుంది అనమాట. 1820. మామూలుగా దీన్ని మనం ఫ్రాక్ కూడా కుట్టించవచ్చు. ఇదంతా యోక్ పార్ట్లో పెట్టేసి కింద మంచి ఫిల్స్ ఇచ్చేస్తే ఈ శారీ చాలా బాగుంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా ఎన్నిసార్లు వాష్ చేసినా ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉంటుందో మీరు ఒక 50 వాషులు చేసినా ఈ శారీ మటుకి అలాగే ఉంటుంది. వేసుకొని మనకు చిరాకు వస్తుంది, కానీ ఈ ఫ్యాబ్రిక్ మటుకి అస్సలు పాడవదు. నెక్స్ట్ కలెక్షన్ చూసే ముందు ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి. అన్ని లైట్ పేస్టల్ కలర్సే, డార్క్ కలర్స్ ఉండవు. సో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా సీజన్తో సంబంధం లేకుండా హ్యాపీగా మీరు వేసేసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 1820 పడుతుంది. అలాగే లైట్ క్రష్లో ఇది కూడా వర్క్ శారీ అండి. దీని కాస్ట్ వచ్చేసి 3330 రూపీస్ మనకి పడుతుంది. ఇది శారీ అంతా మనకి కొంచెం హెవీ వర్క్ వస్తుంది అనమాట. నైట్ పార్టీస్కి కట్టుకోవాలి అన్నా, కాక్టైల్ పార్టీస్కి వెళ్ళాలి అన్నా ఈ శారీస్ బాగుంటాయి అన్నమాట. కొంచెం హెవీగా వెళ్ళాలి అనుకుంటే ఇలా వేసేసుకోవచ్చు. కంప్లీట్ మనకి షోల్డర్ వరకు ఇదంతా వర్క్ వచ్చేస్తుంది చూడండి. దీని కాస్ట్ వచ్చేసి 3360 రూపీస్ పడుతుంది. మనకి కుర్చీల దగ్గర మటుకి ఇలా వస్తుంది అన్నమాట. బ్లౌజ్ మళ్ళీ సపరేట్గా ఇలా వస్తుంది. బ్లౌజ్కి కూడా మనకి కంప్లీట్ వర్క్ వస్తుంది. ఇందులో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. వర్క్ శారీలో మనకి స్కాలాప్ వచ్చింది. కంప్లీట్ శారీ అంతా మనకి స్టోన్ వర్క్ వస్తుందండి. ఇలా మనకి కుర్చీల దగ్గర కూడా ఇలా స్టోన్తోనే ఉంటుంది వర్క్ అంతా. నైట్ పార్టీస్కి చాలామంది ఇష్టపడతారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్గా వర్క్ వస్తుంది. ఇవి మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని బల్క్లో వస్తాయి. కాకపోతే కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉండవు, మీకు చూపిస్తున్నవే కనిపిస్తాయి అన్నమాట, అంతే. కాస్ట్ వచ్చేసి 1810 రూపీస్ పడుతుంది. కంప్లీట్ స్టోన్ వర్క్ శారీ, గ్లాస్ టిష్యూ శారీ అండి. సో ఎటు చూసినా మనకి మెరుస్తూ ఉంటుంది ఫ్యాబ్రికే, కానీ ఇట్లా బాడీ ఫ్రెండ్లీ అంటాం కదా, అలా అతుక్కున్నట్టుగా చాలా సాఫ్ట్గా ఉంది. దీనికంతా మనకి ఇలా స్కాలప్ వర్క్ వచ్చిందనమాట. శారీ అంతా మనకి బార్డర్ అటువైపులా ఇటువైపులా వచ్చింది. మధ్యలో శారీ అంతా మనకి బుట్టి వచ్చింది. ఓవరాల్ శారీ అంతా మనకి వర్క్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా సాఫ్ట్గా, పట్టుకుంటే చాలా ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కాస్ట్ వచ్చేసి 2240 రూపీస్ పడుతుంది. అన్నీ కొంచెం నైట్ పార్టీస్కి బాగుండే కలర్ అనమాట. ఈ బ్రౌన్ కలర్ చాలా బాగుంటుందండి, మార్నింగ్ వేసుకున్న నైట్ వేసుకున్న, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలర్. 2240 రూపీస్ పడుతుంది కాస్ట్ వచ్చేసి. 1120లో మీకు ఇంకొక స్టోన్ శారీ ఆప్షన్ అండి. శారీ అంతా మనకి ఇలా చిన్నగా బార్డర్ లాగా స్టోన్ వర్క్ వస్తుంది కంప్లీట్గా. మనకి బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్లో వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా మనకి వర్క్ వస్తుంది. 1120 రూపీస్ పడుతుంది. ఇదంతా స్టోన్ వర్క్ వస్తుంది అనమాట. ఇందులో మనకి 1 2 3 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1120 రూపీస్ పడుతుంది. హ్యాండ్ వాష్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న లాస్ట్ శారీ అండి, ఫ్యాన్సీ శారీలో. ఇది మనకి సాఫ్ట్ ఆర్గన్జా. ఆర్గన్జా అంటే స్టిఫ్గా నించుంటుంది అనుకుంటారు, కానీ చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఈ శారీలో స్పెషల్ ఏంటి అంటే ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ అండి. హ్యాండ్ పెయింటింగ్ పైన మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అలాగే స్కాలాప్ కూడా, పైప్ స్కాలాప్ వచ్చింది. చాలా చిన్న స్కాలాప్ అనమాట, క్యూట్గా ఉంటుంది. డే అంతా మనం క్యారీ చేయొచ్చు. ఎవరికైనా పెట్టుబోతులకు పెట్టాలి అనుకున్న, బర్త్డే పార్టీస్కి, చిన్న పార్టీస్కి కట్టుకోవడానికి ఈ శారీ బాగుంటుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి. మనకి ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ హ్యాండ్ పెయింటింగ్ ఉంది. కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ పడుతుంది. ప్రతి శారీకి డిఫరెంట్ పెయింటింగ్, దాని మీద మనకు కంప్లీట్గా ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇదేమో పికాక్ వర్క్ వచ్చింది. అలాగే ఇలా చెక్స్ టైప్లో కూడా వచ్చిందనమాట. వీటి కాస్ట్ ఎంత ఉన్నాయంటే 2100. అన్నీ సేమ్ కాస్టే, డిఫరెంట్ పెయింటింగ్తో పాటు డిఫరెంట్ వర్క్ వచ్చింది. బేస్ అయితే మనకి కొంచెం లైట్ కలర్సే ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మనకి పెద్దవాళ్ళకి కావాలి అన్న సెమీ గద్వాల్, ప్యూర్ గద్వాల్, కాటన్లో, కంచిపట్టులో అన్నీ మనకి షీ నీడ్స్లో ఉంటాయండి. షీ నీడ్స్ మనకి హైదరాబాద్లో 10 బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా వారంలో 2-3 సార్లు స్టాక్ చేంజ్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ బ్రాంచ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.